సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మేజర్తో గెలిపించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దుబ్బాకను అభివృద్ధి చేస్తారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కావాలనే డిమాండ్ ఉంది, త్వరలోనే సాకారం అవుతుంది. దుబ్బాక చుట్టూ రింగ్ రోడ్ వేపిస్తా. దుబ్బాక అభివృద్ధి కోసం ఏ పార్టీ నాయకులనైనా కలుస్తా. దుబ్బాక చాలా వెనుకబడ్డది, అభివృద్ధి కావాలి. త్వరలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తాం. ఏ పార్టీ నాయకుల మీద కుట్ర కక్ష లేదు. త్వరలోనే అన్ని పార్టీల నాయకులను కలుస్తాం. ఎవరి మీద కక్షపూరిత ఉద్దేశం లేదు. ఓడిపోయిన నాయకులు కూడా నాకు సూచనలు సలహాలు ఇస్తూ అభివృద్ధి గతంలో నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలని, వృద్ధిలోకి దుబ్బాక నియోజకవర్గం వెనకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వంకు మరి వాళ్ళ ప్రోటోకాల్ సంబంధించిన ఇష్యూ ఇంకా వాళ్ళు తేలలేదండి. ఇన్ఛార్జ్ మంత్రులు మరి జిల్లాకు సంబంధించిన మంత్రులు రాలేదని చెప్పి మరి వాళ్ళు టైం బార్ చేస్తున్నారు. మరి వాళ్ళతోటి కూడా నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. మరి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి నేను అందరినీ కూడా మరి మంత్రులను కానీ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. భవిష్యత్తులో ఏదున్నా కానీ మరి వాళ్ళు మనకు మాట కూడా ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గాన్ని అన్ని విధాలు సహకరిస్తారని మాట ఇచ్చిండ్రు. మాకు ఒకటే ధ్యేయం, ఎవరి మీద శత్రువు కానీ ఎవరి మీద శత్రుత్వం కానీ ద్వేషాలు కానీ అలాంటివి ఏమీ ఉండవు. మేము మా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి మా ఏకైక లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్నీ కూడా మా మున్సిపాలిటీ మంచిగా అభివృద్ధి చేసుకోవాలి. మా ప్రాంతాన్ని కూడా మరి ఈరోజు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా ఒక ముఖ్య ఉద్దేశం. మరి ఇంకొక విషయం, కొంత చిల్లర వ్యవహారాలు కూడా కొందరు చేస్తుంటారు. ముఖ్యంగా ఏ పార్టీలని కాదు, ఆ సోషల్ మీడియాలో పెట్టి ఏదేదో మరి పిచ్చిగా మరి సోషల్ మీడియాలో పెట్టి రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. దయచేసి మా యూత్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మనమేం చేస్తున్నాం సమాజానికి అని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప పొద్దులేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, తగ్గిండా తుమ్మిండా తిట్టిండా ఇలాంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెట్టి మరి అవన్నీ చిల్లర వ్యవహారాలు మానుకోవాలి. మీకు కూడా మంచి ఆలోచనలు ఉంటే చెప్పుండ్రు. అనవసరంగా రోజు ఏదో ఒకటి కామెంట్ చేసుకుంటా సోషల్ మీడియాలో రకరకాలుగా మరి రెచ్చిపోయేటట్టు ఎమోషనల్గా మరి రోజు మేము చూస్తుంటాం. వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయకుండ్రి. పబ్లిక్ మౌలను నమ్మి మరి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు మాకు పనిచేసే హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది. మీకు శాతనైతే సహకరించుండ్రి. మరి ఏ పార్టీలు ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, అపోజిషన్ పార్టీలు ఉన్నా, ఎవరేమైనా పిచ్చిగా సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టే విధంగా ఉంటే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. మాకు కూడా తెలిసి ఏం చేయాలో. మరి అవన్నీ మానుకొని ఒక సిస్టమేటిక్గా ఒక పాజిటివ్గా ఆలోచించుండ్రి. ఫస్ట్ మేము సమాజానికి ఏం చేస్తున్నాం, మా పేరెంట్స్కి ఏం చేస్తున్నాం, మా పిల్లలకి ఏం చేస్తున్నాం, మా కుటుంబాన్ని ఫస్ట్ మీ కుటుంబాన్ని సరిదిద్దుకొని తర్వాత సమాజం మీద పడుంది. నేను వాళ్ళకు కూడా మరి నేను రిక్వెస్ట్తో పాటు డిమాండ్ కూడా చేస్తున్నా. మరి ఇంకొకసారి ఈ పిచ్చి కూతలు వాట్సాప్లలో ట్విట్టర్లో ఉంటే మాత్రం సహించేది లేదు. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగింది. మరి మా దగ్గర డబుల్ గేములు ఆడి రకరకాల మా ముందో మాట మాట్లాడి తర్వాత మాట్లాడే లీడర్లను కూడా మేము గ్రహిస్తున్నాం. వాళ్ళకు కూడా ఖచ్చితంగా పక్కకు పెడతాం. ఎవరైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, ఏది ఉన్నా కానీ సహకరించాలి తప్ప వెనకకేళ్ళు ఒకటి ముంగటికేళ్ళు ఒకటి మాట్లాడితే మాత్రం సహకరించలేం. వాళ్ళని ఏ విధంగా శిక్ష చేయాలో మాకు కూడా తెలుసు. ఇవన్నీ చూసినా మీకు కొత్తగా ఏం కాదు. మరి దీంట్లో పూర్తిగా ఈ అభివృద్ధులు అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. దుబ్బాక నియోజకవర్గంలో మీరందరూ సహకరించాలని చెప్పి మరి అధికారం లేకున్నా మరి ప్రతిపక్ష పార్టీలు మొన్న ఓడిపోయిన కూడా నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్నటి వరకు వాళ్ళంతా వీడియో వాట్సాప్లలో పెట్టిన వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అవన్నీ మానుకోండి. మీకు ఏమైనా మంచి ఆలోచన ఉంటే మాకు రండి, డైరెక్ట్ కలుగుండ్రి. నేను ఇక్కడనే ఉంటా. మరి మాకు క్యాంప్ ఆఫీస్ కూడా త్వరలోనే రెడీ కాబోతున్నది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. మరి ఇప్పుడే అధికారులను కూడా నేను పురమాయించిన. మరి చాలా పనులు ఉన్నాయి, వేగవంతం చేయని చెప్పిన. రిపేర్లు కాగానే మరి అక్కడ కానీ ఇక్కడ కానీ మరి నేను మా గ్రామంలో ఉంటా. ఖచ్చితంగా ఎవ్రీ డే 2-3 అధికారులను కూడా పెడతాం. అన్ని విధాల మరి మన హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించింది కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించింది కానీ, ఇంకా ఏ విషయం ఉన్నా మరి మా క్యాంప్ ఆఫీస్ అధికారికంగా క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ సంప్రదించవచ్చు. మరి దుబ్బాక ప్రాంత ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటాయని చెప్పి కోరుకుంటూ మరి మాకు సహకరించిన మీడియా మిత్రులు కూడా చాలామంది సహకరించారు. మరి సహకరించిన వారికి